పాజిటివ్గానే ఉంటుంది వెలుగు దినపత్రిక కాంగ్రెస్ పార్టీకి అనేది మనకు అందరికీ కూడా తెలుసు. మెస్సీ వర్సెస్ రేవంత్ సీఎం గోలట, ఉత్సాహంగా ఫుట్బాల్ మ్యాచ్, ఊగిపోయిన ఉప్పల్ స్టేడియం. ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీకి బ్రహ్మరథం. మెస్సీ అపర్ణ జట్టుపై సీఎం రేవంత్ సింగరేణి జట్టు విజయం. 50 నిమిషాల పాటు అలరించిన మెస్సీ థ్యాంక్ యూ హైదరాబాద్ అంటూ ఫిదా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యండి ఇక్కడికి. రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూతురు అండ్ కుమారుడు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇదికి వచ్చినా కానీ రేవంత్ రెడ్డి అక్కడ మనం లైవ్లో చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి కనీసం రాహుల్ గాంధీని దేహం కూడా దేకట్లా అక్కడ. అంటే మెస్సీతో నాకు ఫోటోనే కావాలి, మెస్సీ మాత్రమే ముఖ్యమన్నట్టుగా ఆయన యొక్క హావభావాలు కనబడ్డాయి అక్కడ. ఆయన హావభావాలు కనబడ్డాయి. సో నిన్న వీళ్ళు ఆడుతున్నటువంటి ఆట మరి ఏది 100 కోట్లు 150 కోట్లు అంటుంది కదా, ఆయనే కనీసం ఒక 10 టన్నులు కూడా తనలేదు బాల్ను. ఎవరు? మెస్సీ తనలేదు. సరే అయినప్పటికీ కూడా ఈయన ఇక రేవంత్ రెడ్డి గారు అయితే ఇక చూసుకోవచ్చు కదా ఈ సూటు బూటు ఈ వ్యవహారం. ఎందుకంటే మరి ఫుట్బాల్ ప్లేయర్లు ఇట్టే ఉండాలి, మరి మోకాళ్ళ దానికి సాక్స్ వేసుకొని అంతా ఉంటారు కాబట్టి ఈయనేమో ఈ డ్రెస్సులు వస్తే ఆయనేమో యాజ్ డిస్గా అదే సంబంధించినటువంటి ఏదైతే డ్రెస్ మీద ఆయన హైదరాబాద్లో దిగిండో అదే డ్రెస్ పైన 2-3 సార్లు ఆ బాల్ను ఆయన కూడా కిక్ చేయడం జరిగింది. సరే ఏదేమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి మాత్రం ఒక మంచి ఆటగాని లెక్క, అంటే ఎందుకంటే ఆయనకు ప్రావీణ్యం ఉంది కాబట్టి 3-4 గజాలు ఎగిరిండు. ఫస్ట్ రాగానే వాళ్ళకు ఏది ఉప్పల్ స్టేడియం లోపల రాగానే వాళ్ళకెళ్ళి ఆ గ్యాలరీలకి వెళ్ళి రాగానే 3-4 ఫీట్లు ఎగిరిండు. ఎగరంగానే మొత్తం అంతా కూడా ఇక కేరింతలు అక్కడ ఏడా ఉప్పల్ స్టేడియంలో. ఇక ఆ ఉత్సాహంతో ఈయన బరిలోకి దిగిండు. ఇక ఆయన ముందు నుంచే ఇప్పుడు ఏది ఆ మెస్సీ వస్తాననగానే 5 కోట్లు 6 కోట్లతో ఆడ స్టేడియాన్ని ఉపాయం చేసి నేను ప్రాక్టీస్ కోసం, రేవంత్ రెడ్డి గారి ప్రాక్టీస్ కోసం. మరి వీళ్ళతో ఆడింది ఎంతసేపే అంటే అంత కొట్టినట్టు నిమిషంన్నర సేపు కూడా ఆడలేదు. ఎవరు? ఆ మెస్సీ అనేటువంటి వ్యక్తి. ఆ మెస్సీతో పాటు ఇంకొక 2-3 ప్లేయర్లు కూడా వచ్చినట. ఇక మరి ఉత్సాహంగా ఫుట్బాల్ మ్యాచ్, ఊగిపోయిన ఉప్పల్ స్టేడియం. మరి లాస్ అయినటువంటి ఖజానా గురించి ఎవరు మాట్లాడతారు సార్? మరి 150 నుంచి 200 కోట్ల రూపాయలు ఈ లాస్ గురించి ఎవరు మాట్లాడాలా? ఆయనకు ఎన్ని పైసలు ఇచ్చి తీసుకొచ్చిండ్రు? ఒక సెల్ఫీ తీసుకుంటేనే 10 లక్షలట ఆయనకి ఇస్తే, ఒక సెల్ఫీ తీసుకుంటే. మరి అట్లాంటిది ఈయన ఇంతసేపు 1-2 అవర్స్ ఆ స్టేడియంలో ఉంటే ఆయనకు ఎంత ఇచ్చి ఉండాలి మనం? సో అది మనం అర్థం చేసుకోవాలా. ఒకసారి కనుక మనం ఒక పోల్ కూడా పెట్టుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, మెస్సీని తెలంగాణకు తీసుకువచ్చిన రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని మీరు ఏమైనా సమర్థిస్తున్నారా? సో సమర్థిస్తున్నామంటే సమర్థిస్తున్నాం, లేకపోతే సమర్థించడం లేదు అంటే సమర్థించడం లేదు అన్నటువంటి దానికి మీ ఓటింగ్ కూడా వేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. దీంట్లో ఈ పోలింగ్లో కూడా పాల్గొనేటువంటి ప్రయత్నం అయితే చేయరు. మరి ఆ నిర్ణయం ద్వారా మరి ఎవరికి ఏం ఉపయోగం? ఇప్పుడేమో నేను ఒక ముచ్చట చెప్తున్నా, ఇలా జరిగినటువంటి అంశం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, సార్ ఒకసారి అయితే ఈ పోలింగ్లో కూడా పాల్గొనండి. ఈ పోలింగ్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. మీ కామెంట్ కూడా పెట్టేటువంటి ఆ ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే మనం ఇది ఖచ్చితంగా కూడా మనం దీన్ని ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. సో ఈ పోలింగ్లో మెస్సీని తెలంగాణకు తీసుకువచ్చిన రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని సమర్థిస్తున్నారంటే సమర్థిస్తున్నాం, లేకపోతే లేదు అనేటువంటిది దానిపైన మీరు ఒకసారి క్లిక్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక పక్కనేమో మెస్సీకి సంబంధించినటువంటి ఆట ఇట్లా ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అంతా కూడా మంత్రివర్గం అంతా ఇప్పుడు మెస్సీ చుట్టూ రేవంత్ రెడ్డి చుట్టే మొత్తం అంతా కూడా ఉప్పల్ స్టేడియంలో నిండిపోయింది ఈ మంత్రివర్గం అంతా. మరి నిన్ననే ఒక అంశం కూడా నేను ఇంకొక పేపర్లో ఏదో ఆంధ్రజ్యోతిలో ఏదో చూసినట్టుంది. మళ్ళీ ఓసారి ఎంజీఎంలో, వరంగల్ ఎంజీఎంలో పేషెంట్కి ఎలుక గరిసింది. నిన్న చికిత్స పొందడానికి వచ్చినటువంటి వ్యక్తికి ఎలుక గరిసింది. ఈ ఎలుకలు గరిసే కాడ పోరగాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయిన దగ్గర ఉండాల్సినటువంటి మంత్రివర్గం కానీ రాష్ట్ర సర్కారుకు సంబంధించినటువంటి అధికారులు ఆడ ఉండాలి. కానీ వీళ్ళేమో మెస్సీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి తిరగంగా మంత్రులకి ఉన్నది కానీ. సో మొత్తానికి ఆ అంశం అక్కడ కదా ఉండాల్సింది, ప్రభుత్వ యంత్రాంగం లేదు అక్కడ. కానీ ఈ మెస్సీ వస్తే మాత్రం బ్రహ్మరథాలు, ఇంకేమైనా రథాలు ఉంటే ఆ రథాలు కూడా పెట్టి అక్కడ ఆయన ఒక ఈయనకు మళ్ళీ భారీ విగ్రహం అటేదో ఏదో భారీ విగ్రహం అని చెప్పేసి ఏదో ప్రచారం. ఏంటి ఈయన మరి ఫుట్బాల్ కావచ్చేమో, కానీ ఇక్కడ ఇంత పెద్దన తీసుకురావడానికి అవకాశం ఎంతవరకు ఉన్నది ఇక్కడ? ఇక్కడేమో ఈయన ఆట ఆడుకుంటూ ఉంటే ఇక్కడేమో మొత్తం కోలకత్తాలో ఆగవాంగం అయిపోయింది మెసేజ్ చేయబట్టి. ఆయన 2-3 నిమిషాలు ఉన్నట మేము గింత కష్టపడి స్టేడియానికి వస్తే కనీసం
మేము ఆయన చూడకుండానే ఎట్లా బయటకు వెళ్తామని బాటిళ్లతో చెప్పులతో ఇసిరేసిండు అక్కడ నిన్న. సో అది అయినటువంటి అంశం. ఒకసారి చూద్దాం, మీరు కూడా ఆ పోలింగ్లో పాల్గొనండి. 2 గోల్స్ కొట్టిన రేవంత్ అట, ఏది నిన్న ఆడుకుంటా 2 గోల్స్ కొట్టిన రేవంత్ హాజరైన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోల్కతా ఘటన నేపథ్యంలో 3000కు పైగా పోలీసులతో భారీ భద్రత. ఇగో ముగ్గురు మెస్సీ మెస్సీ రేవంత్ రేవంత్ అంటూ ఉప్పల్ స్టేడియం హోరెత్తింది. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీకి హైదరాబాద్ బ్రహ్మరథం పట్టింది. ఆయనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ మ్యాచ్ ఉత్సాహంగా సాగింది. సింగరేణి RR9 టీం, అంటే ఆర్ఆర్ అంటే రేవంత్ రెడ్డి అన్నట్టు, అంతే కదా. సింగరేణి RR9 టీం, ఈయన కూడా RR9 ఉంది కదా, ఆర్ అంటే రేవంత్ రెడ్డి అనుకుంటా నేను తెలిసి, సరే ఏదో ఆ పేరు అయితే పెట్టుకున్నారు. సింగరేణి RR9 టీం అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ టీం మధ్య శనివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. మెస్సీని చూసి యూత్ మర్చిపోయింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ తన ఇద్దరు టీమ్మేట్స్ రొడ్రిగో అండ్ లూయిస్ సురేష్తో కలిసి ఉప్పల్ స్టేడియంలోకి అడుగుపెట్టిన లియోనెల్ మెస్సీ అక్కడి జనం తనపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు ఫిదయ్యారు. ప్రేక్షకుల గ్యాలరీ వైపు చూస్తూ థ్యాంక్ యూ హైదరాబాద్ అంటూ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు సింగరేణి తరపున బరిలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా 2 గోల్స్ కొట్టారు. ఫుట్బాల్ డ్రిబ్లింగ్లోనూ మెస్సీతో సీఎం పోటీ పడ్డారట. ఇప్పుడు మెస్సీ ఎక్కడ, రేవంత్ రెడ్డి ఇక్కడ. ఇప్పుడు ఆయన కొట్టాలంటే ఒక గోల్ కొడతాడు. ఆయన ప్రపంచంలో ఒక దిగ్గజమైనటువంటి ఆటగాడు కదా. సరే ఏదేమైనా కానీ ఫ్రెండ్లీ మ్యాచ్ కాబట్టి అట్లే ఉంటుంది. చూద్దాం ఆ సంబంధించినటువంటి ఆ వివరాలు కూడా చూద్దాం. ఇక్కడికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా హాజరై ఆసక్తిగా ఆయన ఆటను తిలగించిందట. అనంతరం విన్నర్స్ రన్నర్స్ టీంలకు మెస్సీ సీఎం రేవంత్తో కలిసి రాహుల్ బహుమతులు ప్రదానం చేశారు. స్టేడియంలో లియోనెల్ మెస్సీ రేవంత్ రెడ్డి 50 నిమిషాలకు పైగా ఉండటం ఆ టైంలో స్టేడియం మొత్తం కేరింతలతో హోరెత్తింది. ఇద్దరు టీమ్మేట్స్తో కలిసి వచ్చిన మెస్సీ గో టూర్ 2025లో భాగంగా అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ శనివారం ఉదయం భారతదేశానికి వచ్చాడు. ముందుగా కోల్కతాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక విమానంలో సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన వెంట ఇంటర్ మియామి టీమ్మేట్స్ రొడ్రిగో టిఫాల్ అండ్ లూయిస్ సువారెజ్ కూడా ఉన్నారు. వారికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. మొదట హైదరాబాద్లోని తాజ్ ఫలక్నామా ప్యాలెస్కు మెస్సీ చేరుకున్నారు. అక్కడ ఈవెంట్ నిర్వాహకులు సుమారు 45 నిమిషాల పాటు మీట్ అండ్ గ్రీట్ నిర్వహించారు. వివిధ రంగాలకు చెందిన వారిలో ముందుగానే సెలెక్ట్ చేసిన సుమారు 200 మందికి పైగా మెస్సీతో ఫోటోలు దిగడానికి ఏర్పాట్లు చేశారు. మరి ఒక్కొక్క 200 మందికి పైగా మెస్సీతో ఫోటోలు అంటే మరి ఒక్కొక్క సెల్ఫీకి 10 లక్షలట. మరి వీళ్ళందరూ కూడా ముందుగానే బుక్ చేసుకోవాలట. మరి వీళ్ళు పైసలు ముందుగానే కట్టవచ్చు. 200 మందికి అవకాశం ఇచ్చిందట. మరి 200 మందికి ఇంటూ 10 లక్షలు వేసుకున్నా కానీ మనం ఎంతో అర్థం చేసుకోవచ్చు. మరి ఉన్నటువంటి ఆ పేరున్నటువంటి వ్యక్తి ఆయన ఒక సెల్ఫీకి అంత పైసలు వసూలు చేస్తే ఇన్ని గంటల పాటు స్టేడియానికి వచ్చి మీతో పాటు ఆడి అలరించినటువంటి వ్యక్తికి గవర్నమెంట్ ఎంత ఇస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. 200 మందికి పైగా మెస్సీతో ఫోటోలు దిగడానికి ఏర్పాట్లు చేసింది. ఈ ఈవెంట్ కోసం ఒక్కొక్కరి నుంచి 9.85 లక్షల చొప్పున ఫీజు తీసుకున్నారట. ఇగో ఈ ఈవెంట్ కోసం ఒక్కొక్కరి నుంచి 9 అంటే 10 లక్షలు దగ్గర 10 లక్షలు తీసుకున్నారట. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక్కొక్క సెల్ఫీకి 10 లక్షలు కదా. సో 10 లక్షలు తీసుకున్నారు. ఈ డబ్బులను యూనిసెఫ్ చారిటీ కోసం వినియోగిస్తామని ప్రకటించారు. అనంతరం మెస్సీ ప్రత్యేక కాన్వాయ్లో రాత్రి 8:12 ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. వచ్చిన తర్వాత ఇక గోల్స్ కొట్టిన సీఎం రేవంత్ మెస్సీ పర్యటన నేపథ్యంలో చేపట్టిన చారిటీ ఫుట్బాల్ మ్యాచ్ రాత్రి 7:45 ఉప్పల్ స్టేడియంలో స్టార్ట్ చేశారు. సింగరేణి RR9 టీం రెడ్ జెర్సీలో అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ టీమ్స్ బ్లూ అండ్ వైట్ జెర్సీ ధరించి బరిలోకి దిగారు. ఒక్కో టీంలో 7 సభ్యులున్నారు. 24 నిమిషాల పాటు జరిగిన ఆట మధ్య భాగంలో సీఎం రేవంత్ ఎంటర్ అయ్యారు. సింగరేణి RR9 టీం కెప్టెన్ గా వ్యవహరించిన ఆయన రాత్రి 8:09 జెర్సీ నెంబర్ 9 ధరించి ఇంటర్నేషనల్ ఫుట్బాలర్ డ్రెస్ కోడ్లో స్టేడియంలోకి ప్రవేశించారు. అప్పటికే మొదలైన ఆటలో పాల్గొన్నారు. 3 నిమిషాలకే సీఎం రేవంత్ ఒక ఫీల్డ్ గోల్ కొట్టి హౌరా అనిపించారు. 2 గోల్ పోస్టుల మధ్యన ప్రత్యర్థి డిఫెండర్లను తప్పించుకుంటూ వెళ్లి బాల్ను గోల్ పోస్టులోకి కొట్టడంతో ఒకేసారి స్టేడియం అంతా మారుమోగిపోయింది. సీఎం రేవంత్ అంటూ ప్రేక్షకులంతా చప్పట్లతో అభినందించారు. సీఎం స్టేడియంలోకి ఎంటర్ అయిన 4 నిమిషాల తర్వాత అంటే 8:15 మెస్సీ తన ఇద్దరు టీమ్మేట్స్ రొడ్రిగో అండ్ లూయిస్ సువారెజ్తో కలిసి గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యారు. అప్పటికే మ్యాచ్ ఆడుతున్న సీఎం రేవంత్ వెంటనే మెస్సీ వద్దకు చేరుకొని ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. సీఎం రేవంత్తో కలిసి మెస్సీ కాసేపు గ్రౌండ్లో తిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం తెలిపారు.
ఆ తర్వాత కొద్దిసేపు ఫుట్బాల్తో డ్రిబ్లింగ్ చేశారు. మధ్య మధ్యలో స్టేడియం చుట్టూరా తిరుగుతూ ఈవెంట్ మేనేజర్లు ఏర్పాటు చేసిన 3 చోట్ల లోకల్ ప్లేయర్లతో కలిసి గ్రౌండ్లోకి ఫుట్బాల్ ఆడారు. తన డ్రిబ్లింగ్ స్టైల్ చూపించారు. తన ఫ్యాన్స్ కోసం 3-4 ఫుట్బాల్స్ను స్టేడియంలోకి కొట్టారు. ఆ బాల్స్ అందుకోవడానికి ప్రేక్షకులు పోటీ పడ్డారు. బాల్ అందుకున్న వాళ్ళు వాటిని మెస్సీ గుర్తుగా తమ వద్దనే ఉంచుకున్నారు. రెడ్రిగో అండ్ సూరోజ్ సైతం కొన్ని బాల్స్ను స్టేడియం నుంచి ప్రేక్షకులకు కొట్టారు. ఇక షూట్అవుట్ ఎంజాయ్ చేసిన మెస్సీ అట. చారిటీ మ్యాచ్లో భాగంగా సింగరేణి RR9 టీం అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ టీం మధ్య షూట్అవుట్ నిర్వహించారు. ఇందులో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా పాల్గొన్నారు. ముందుగా సింగరేణి అపర్ణ టీమ్స్ ప్లేయర్స్ గోల్స్ కొట్టారు. ఆ తర్వాత 2 టీంల తరపున అమ్మాయిలు ఫుట్బాల్స్ను గోల్ పోస్ట్లోకి పంపడానికి ప్రయత్నించగా 2 గోల్ కీపర్లు ఆపేశారు. దీంతో 3వ ఛాన్స్ సింగరేణి టీం తీసుకొని గోల్ సాధించింది. ఇక 4వ గోల్ను సీఎం రేవంత్ సాధించారు. షూట్అవుట్ ప్రొఫెషన్ నుంచి బాల్ను గోల్ పోస్ట్లోకి తన్నడంతో మెస్సీ కూడా చప్పట్లు కొడుతూ రేవంత్ను అభినందించారు. మొత్తానికి అపర్ణ మెస్సీ టీంపై సింగరేణి RR టీం విజయం సాధించింది. దీంతో పోటీలో పాల్గొన్న 2 టీంలతో మెస్సీ ఫోటో షూట్అవుట్ కార్యక్రమం జరిగింది. ఈ సమయంలో కొందరు ప్లేయర్స్ తమ టీషర్ట్లపై ఫుట్బాల్స్పై మెస్సీ ఆటోగ్రాఫ్లు కూడా వాళ్ళు తీసుకున్నారట. ఇది జరిగినటువంటిది ఈ వ్యవహారం. ఇది మంత్రి మండలి వీళ్ళంతా కూడా మంత్రులు వచ్చి ఇక్కడ ఏది వెల్కమ్ చెప్తున్నారు ఉప్పల్ స్టేడియంలో మెస్సీకి. ఇక దీంతో పాటు ఇక్కడ కనబడతా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి మనవడితో మెస్సీ. ఇది వీటి కోసమే ఏమైనా చేసిందా ఇదంతా అనేది అనుమానాలు. ఎందుకంటే అనుమానాలు అంటే అభిమానం ఆయనకున్నది. మరి మెస్సీని కలవాలంటేనేమో మరి పెద్ద అది కథ ఉంటుంది కాబట్టి ఆ కోణంలోనే ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఇందాక తీసుకొచ్చుకొని ఫోటోల కోసమో పేరు కోసమో ఆయనకున్నటువంటి ఆయనే ఈ గోల్ కొట్టింది. కానీ ఆయన సెల్ఫ్ గోల్లో పడ్డట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. గోల్ కొట్టింది సరే, ఉప్పల్ స్టేడియంలో గోల్ కొట్టింది, కానీ రాష్ట్రం అంతా కూడా ఆయనే సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు. ఏది ముఖ్యంగా ఆయనను తీసుకురావడం ద్వారా ఎక్కువ మెజార్టీగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా దీన్ని జీర్ణించుకోవట్లేదు. సో ఆయనను తీసుకొస్తే మన పేరున్నటువంటి వ్యక్తి కాదనట్లేము, కానీ ఇప్పుడు ఈ టైంలో అది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు అనేది ఒక రకంగా ప్రచారం అవుతా ఉంది. సరే, ఏది ఉన్నప్పుడు కూడా జనాలు ఏమనుకుంటున్నారు అనేది లాస్ట్లో మన దాంట్లో ఉన్నటువంటి వీక్షకులు ఏమనుకుంటా ఉన్నారు, మెస్సీ రాకని వాళ్ళు స్వాగతిస్తున్నారా లేకపోతే వాళ్ళ యొక్క కామెంట్ ఏంటిది అనేది కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తానికి వాళ్ళ మనవడికి సంబంధించినటువంటి ఆట కూడా చూసుకోవచ్చు. ఈ తాత మనవాళ్ళు ఒక్క దిక్కున్నారు, ఇటు మెస్సీ ఇటుకెళ్ళి ఉన్నాడు. ఆయనే నిన్న అక్కడ జరిగినటువంటి ఆ తతంగం రేవంత్ రెడ్డి స్వయంగా దగ్గరుండి వాళ్ళ మనవనితోటి ఆ ఫుట్బాల్ని అటు తన్ని ఈయన మెస్సీకి ఆయనే ఫస్ట్ ఇట్లా తన్నితే మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ ఈయనే అటు ఆ బాల్ను పంపించడం జరిగింది. నిన్న జరిగినటువంటి తతంగం 1-2 మామూలుగా కాదు. సో ఈయన రాక కోసం మరి ఒక 10-15 రోజుల కానించి పెద్ద ఎత్తున ప్రచారం ఇదంతా జరిగింది. మొత్తానికైతే మాత్రం ఆయన పర్యటన, హైదరాబాద్ పర్యటన అయితే ముగిసిపోయింది అన్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది.